ఏమయ్యా తిరుపతయ్యా, నరసరాజు గారు ఎక్కడ? కోర్టు పని మీద పట్నం వెళ్ళాడు, కాసేపట్లో రావచ్చు. ఆయన తొందరగా వచ్చేస్తే నా పని కూడా అయిపోతుంది. ఆయన కోసమే చూస్తున్నాను. ఏమి నీ పని? సంబంధాలు చూడమా? మా బావకి సంబంధం చూసేవా? నీ పిలకలాగి చేతికిచ్చి నీ తద్దిని పెట్టేస్తాను మీ ఇంటికి వచ్చి. నేను బ్రతకుండగా మా బావ పెళ్లి జరగడానికి వీలు లేదు. అదేమిటయ్యా, మీ బావ పెళ్లి చేసుకుంటే నీకేమిటి? నాకేమిటో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. నీకేం తెలుసా? మంగళగౌరి కుడికా లోపల పెట్టు. ఇదే మన ఇల్లు. బావా ఏమిటిది? ఎవరిమే? నా అర్థాంగి పేరు మంగళగౌరి. దేవుడు అమ్మగారిని లోపల తీసుకెళ్ళి వెళ్ళి రండి అమ్మగారు. బావా అక్రమం, అన్యాయం. కోర్టు పని మీద పట్నం వెళ్ళి పెళ్లి తీసుకొస్తావా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను బావా. ఎవరో ఒప్పుకోకపోవడానికి నేను దేవుడు గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను. అయినా నీకు ముందు చెబితే పూజారి వేషంలో అక్కడికి వచ్చి పెళ్లి చెడగొట్టేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు నేను చెప్పలేదు బావా. ఇదిగో ఊరు పెద్దలందరూ ఉండగా చెబుతున్నాను, మంగళగౌరి నా సహధర్మచారిని. మాది పవిత్రమైన బంధం, ఎవ్వరూ విడదీయలేరు. రేపటి నుంచి ఇంటి పెత్తనమంతా ఆవిడదే. ఆవిడ ఉండమన్న వాళ్ళు ఉండాలి, పొమ్మన్న వాళ్ళు పోవాలి. అయ్యగారు అమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు. అక్కడికి నేను చెప్పాను కూడాను. హోటల్ పకోడియే దెబ్బ కొట్టేసి ఉంటుంది. హోటల్ పకోడీ అంటున్నాడు. పకోడీ కాదు, చెగోడీ కాదు. సాగున అవ్వకుండానే వాంతులు. అదేదో చూస్తాను. ఆ హోటల్ పకోడీ నీకు పర్లేదు కదూ? ఈ పకోడీ వాంతులు చెగోడీ వాంతులు కావు. నాకేదో అనుమానంగానే ఉంది. అమ్మా చెల్లెమ్మా, నీకు చింతకాయలు మామిడికాయలు ఈ తినాలని ఉంది కాదు? అవునన్నయ్య గారు. ఏమిటి నువ్వు అనేది? ఏమిటి నీకు ఇంకా అర్థం కాలేదా బావా? నాకు చెప్పకుండా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకొస్తావు. నీ మంగళ పెళ్లి కూతురు కాదు, పెళ్లి తల్లి. వాడు చెప్పేది నిజం కాదు కదూ? కాదు కదా? కాదు. అవునండి. మంగళ అవునండి. దేవుళ్ళ లాంటి మీ ముందు నిజం రాయడం ఎందుకు? నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనికి నా సర్వస్వం అర్పించాను. అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అచ్చం మీలాగే ఉంటాడు అతను. అందుకే మీరు అడగగానే పెళ్లి కొట్టేసుకున్నాను. మీలో అతను చూసుకుంటూ. నువ్వు చేసిన పనికి నీ ప్రాణాలు నెలదప్పిన ఆడదాని మీద చేసుకోకూడదు బాబా. పువ్వులేక చూసుకోవాలి. ఏమిటి బాబా కేకలు? ఇప్పుడే 10 మంది పెద్దలు ఉన్న సహధర్మచారిని, నా ధర్మపత్ని, వంకాయ అది ఇదని ఏవేవో అన్నావు. మరి ఇప్పుడు నీకు సంబంధం లేకుండా ఈ అమ్మాయికి నెలదప్పినట్టుగా వాళ్ళకి తెలిసిందంటే నీ పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? ఉక్కైపోతాయి, ఊరిదైపోతాయి. ఈ ఊళ్ళో నీ పెద్దలకు పెంటకొప్ప పాలవుతుంది. నువ్వు రోడ్డు మీద వెళ్తే మొహాన్ని ఉమ్మేస్తారు. నీ చింతపిక్కల వంశం మంట కలిసిపోతుంది. నీ వ్యాపారం మానేసి కొత్తపల్లి నుంచి కోతిపల్లి పోవాల్సి వస్తుంది. అందుకే బావా నా మాట విని గుట్టు చప్పుడు కాకుండా మంగళని ఏలుకో. తిరుపతి అమ్మా నువ్వు పదమ్మా, లోపలికి వెళ్ళామా? అమ్మా పెట్టాను కాను. అబ్బాబ్బా బావా ఎంత అదృష్టవంతుడు అయ్యా. రెడీమేడ్ చొక్కా లాగులేక రెడీమేడ్ పిల్లడు చిత్తపిక్కల వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడయ్యా. ఏమి తిరుపతి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.